తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ డబ్బులను పంపిణీకి ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త చేయూత పెన్షన్లు, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వం తేదీ ఫిక్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ జిల్లాల నుండి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలో కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి పాలన చేపడితే తెలంగాణలో మేము వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అర్హత సాధించినప్పటికీ, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 100 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ కొత్త అప్డేట్స్ని అయితే, కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పెన్షన్ల పైన, కొత్త పెన్షన్ల రిలీజ్ పైన. ఇక అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులు మహిళల ఖాతాలలో. ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము, ఒకటి తర్వాత ఒకటి. ఇక దీంతో పాటుగా ఎవరికైతే ఈ నెల పెన్షన్ డబ్బులను జమ చేసినప్పటికీ ఎవరికైతే పెన్షన్లు జమ కాలేదో, సో అటువంటి వారందరి పరిస్థితి ఏంటి, ఎప్పటి నుంచి వీరందరికీ జమ కానటువంటి పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు అన్నది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికంటే ముందు మీరు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో 2,016 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునే వారందరికీ 4,016 రూపాయలు, ఇక ఇటు 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులకు పంపిణీ చేసేందుకు కావాల్సినటువంటి ఖర్చు 1,000 కోట్ల రూపాయల నిధులు అనేది అవసరం పడుతుందని ఇక్కడ తాజాగానైతే అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలను కొత్త పెన్షన్ డబ్బుల కోసం జమ చేస్తే ప్రభుత్వం దగ్గర బాగానైతే ఖర్చు అవుతుందని నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. ఇక ఈ పెన్షన్ డబ్బులను, కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయకముందు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల్ని మొదటిగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక తాజాగా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు వచ్చేసి ఏప్రిల్ నెల మొదటి వారం లేదంటే ఏప్రిల్ నెల చివరి వారంలో ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల నిధులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు కూడా త్వరలోనైతే రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగిందంట. ఇక అన్నీ సరిగ్గా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఏదైతే ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ 2 కొత్త పథకాలు మన తెలంగాణలో దాదాపు రానున్నటువంటి 2 నెలల్లోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక జమ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.